ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభు నామమున మీకు మా శుభవందనాలు తెలియజేస్తున్నాం. ఇది మన యొక్క బైబిల్ పఠనము ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనాన్ని ఆధారం చేసుకొని కార్యారంభం కంటే కార్య అంతము మేలని ఈ భాగాన్ని తలుస్తూ ఉన్నాం. చివరి దినాల్లో ఉన్న మనం ఏ విధంగా ఉండవలసిన వారంగా ఉంటున్నామో ఈ విషయాన్ని మనం ఎరగాల. అందుకొరకనే ఈ భాగాన్ని అనుసరించి కొన్ని దినముల నుంచి ధర్మశాస్త్రం నుంచి మనము విషయాలు చదువుతూ ఉన్నాం. ఈ దినము కూడా నిర్గమాకాండము 23వ అధ్యాయము 7వ వచనము మరలా మనం చదువుతాం. అబద్ధమునకు దూరంగా నుండుము, నిరపరాధినైనను నీతిమంతునైనను చంపకూడదు, నేను దుష్టుని నిర్దోషిగా ఎంచను. గమనించండి, అబద్ధాన్ని గురించి ఇంతకుముందే మనము తలంచినాం. ధర్మశాస్త్రం గురించి కూడా తలంచినాము. ఇప్పుడు రెండో భాగంగా మనం ఎరగవలసింది ఏంటంటే, నిరపరాధినైనను నీతిమంతునైనను చంపకూడదు, నేను దుష్టుణ్ణి నిర్దోషిగా ఎంచను. ఇది చాలా ఆలోచించబడే విషయం. దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనము చదివితే గ్రహిస్తే బైబిల్ మొత్తము మనకు చెప్తుంది. ఆది కాండం కానుండి ఈవెన్ ప్రకటన గ్రంథం వరకు ఎక్కడైనా మీరు చదవండి. అంటే హింసించినటువంటి వారిని, చంపినటువంటి వారిని గురించి ఇది చాలా గంభీరమైనటువంటి విషయము. దేవుని బిడ్డలుగా దీన్ని ఆత్మీయంగా శరీర సంబంధంగా మనము ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకనే నేను మళ్ళా చదువుతున్నాను వినండి. నిరపరాధినైనను నీతిమంతునైనను చంపకూడదు. నిరపరాధిని నీతిమంతుని ఏం చేయకూడదట? చంపకూడదు. నేను దుష్టుని నిర్దోషిగా ఎంచను. దేవునికి ఉన్నటువంటి యొక్క గొప్ప లక్షణం ఏంటంటే, గొప్ప మనసు ఏంటంటే, ఎటువంటి వ్యక్తినైనా ప్రభు క్షమిస్తాడు. నిర్గమాకాండము 34వ అధ్యాయం, నిర్గమాకాండము 34 గమనించండి. 34లో మోసే ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట 6వ వచనం 7వ వచనం. నిర్గమాకాండము 34:6. అతని ఎదుట యెహోవా అతని దాటి వెలుచు, యెహోవా కనికరము దయా దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృపను చూపును, దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏ మాత్రమును దోషులను నిర్దోషిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించునని ప్రకటించను. గమనించండి, ఎట్లాంటి దేవుడు? ఆయన విస్తారమైన కృపా సత్యములు 1000 మంది కృప చూపుతాడు, దోషమును అపరాధమును క్షమిస్తాడు, కానీ ఎప్పుడు దోషులను నిర్దోషులుగా ఎంచడు. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని యొక్క గొప్ప లక్షణము, దేవుని యొక్క గుణము ఏంటిదంటే, ఎటువంటి వ్యక్తినైనా ప్రభు క్షమిస్తాడు. అందుకనే మనోళ్ళు పాడబడతారు, ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా లేక క్షమించునురారా అంటాడు. కానీ ఆయన క్షమించుతాడు, కానీ ఒప్పుకోనటువంటిది ఎంచడు. అంటే దోషిని నిర్దోషిగా ఎంచడు. మరి ఏం చేస్తాడు అంటే, ఎంచుతున్నాడు కదా, నిర్దోషులం అవుతున్నాం అంటే క్షమించి నిర్దోషిగా చేస్తున్నాడు. ఒప్పుకుంటే అందుకే మన పాపములు మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్తమైనటువంటి దుర్నీతి నుంచి మనల్ని ఏం చేస్తాడు? పవిత్రులుగా చేస్తాడు. అంటే ఇప్పుడు ఏమైనాడు? ఆయన మనం పవిత్రులుగా చేస్తాడు. దోషిని ఒప్పుకుంటే క్షమించి నిర్దోషిగా తీసేస్తాడు. అంతేగాని దోషిని పట్టుకొని నువ్వు ఒప్పుకోకుండా విడిచిపెట్టకుండా నీవు నిర్దోషి అని దేవుడు ఎప్పుడు కూడా నిర్ధారణ చేయడు. ఇది ప్రతి వ్యక్తి ఎరగవలసిన విషయం. దేవుని బిడ్డలు, కొత్త నిబంధన కావచ్చు, పాత నిబంధనలు కూడా కావచ్చు. పాత నిబంధనలు కూడా ఎవ్వరిని కూడా దోషిని నిర్దోషిగా ఎంచడు. దోషిని ఇది ఎరగాలి. రెండో విషయంగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే, నిరపరాధినైనను నీతిమంతునైనను చంపకూడదు, నేను దుష్టుని నిర్దోషి. ఈడోడంటే నిరపరాధిని నీతిమంతుని చంపేవాళ్ళు దుష్టులు. నిరపరాధిని
నీతిమంతుణ్ణి చంపేటువంటి వారు. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో ఇది ఆత్మీయంగా ఎరగండి. మేము ఎవ్వరిని చంపటం లేదనుకుంటే, ఆత్మీయంగా నూతన నిబంధన ప్రకారం మనం ఎంతమందినో నిరపరాధులను చంపుతున్నాం, నీతిమంతులను చంపుతున్నాం. ఎట్లా? మన మాటల ద్వారా, మన జీవితం ద్వారా, మనం చేసేటువంటి శ్రేష్ఠుల ద్వారా మనల్ని బట్టి ఎంతోమందో హత్య చేయబడుతున్నాడు, ఎంతోమంది ప్రాణము బాధపడుతుంది, విసిగించేటువంటి వారుగా ఉన్నారు, ఇబ్బంది పెట్టేటువంటి దేన్ని ప్రాణాన్ని. ఎందుకొరకనే గమనించవలసిన విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా ఎంచడు. దీని గురించి ప్రభు ఒక మాట చెప్తూ వచ్చినాడు. అందుకనే ఇంతకుముందు నేను గుర్తు చేస్తూ వచ్చిన 20 మత్తయి సువార్త 23వ అధ్యాయంలో, ఈ అధ్యాయం తర్వాత మీరు చదువుకోండి. ఇది శాస్త్రులను గురించి, పరిశీలన గురించి, ఆ దినాలంటే వాళ్ళందరి గురించి. ఇవట మార్గదర్శకులంట, యూదా ఇశ్రాయేల్ ప్రజలకు మార్గదర్శకులు, వాళ్ళని గురించి అంటాడు 28లో. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగపడుచున్నారు కానీ లోపట వేషధారణ అక్రమంతో నిండినటువంటి వాళ్ళు ఉన్నారట. వీళ్ళ జీవితాలు ఏ విధంగా ఉన్నాయంటే 29వ వచనం నుంచి రాయబడినట్టు ప్రవక్తలు ఏం చేశారట వాళ్ళంతా. ఇది మనము అందుకని చెప్పిన ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఈ విషయాలు మనం చదువుకోవచ్చు, గమనించవచ్చు. 29, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరెలను శృంగారించుచు మనము మన పితరుల దినములో ఉండిన ఎడల ప్రవక్తల మరణ విషయంలోనూ వారితో పాలివారమై ఉండకపోదుమని చెప్పుకొందురు. అందువలనే 31, అందువల్ల మత్తయి సువార్త 23:31, అందువల్లనే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యం చెప్పుకొనుచున్నారు. ఏం చెప్పుకుంటారట? ప్రవక్తలను చంపినటువంటి వారుగా ఉంటున్నటువంటి మనము గమనించి ఎట్లాంటి వాళ్ళంట. ఇంకా ఈ విషయాలు రాయబడ్డాయి. మీరును మీ పితరుల ప్రమాణం పూర్తి చేసిన సర్పములారా సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకొందురు. అందుచేత ఇదిగో నేను మీ వద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు. గమనించండి, కొందరిని మీ సమాజ మందిరంలో కొరడాలతో కొట్టి పట్టణము తరుముదురు. పట్టణం నుంచి. ఎందుకంటే దేవుడు ప్రవక్తలను పంపితే వాళ్ళని తరిమినటువంటి వారు ఇప్పుడు కూడా దేవుని బిడ్డలను, దేవుని దాసులను తరిమేవారు ఉన్నారు సంఘాలలో. ఈ రోజుల్లో మేము వింటా ఉన్నాము, వచ్చేసి సేవకులను ఇక్కడి అక్కడికి లేనిపోని చెప్పి తరిమేటువంటి వారు ఉన్నారు. ఆ దినాలలో కూడా ఉన్నారు. ఇంకా గమనించండి, ఇంకా పట్టణం నుంచి పట్టణం తరుగుతారు అట. 35, అందుకని అన్నాడు ప్రభు అన్నాడు, మీరు ఈ పట్టణం తరిగితే అక్కడికి పోండి, తొడేండ్ల మధ్యకు గొర్రెలను పంపుతున్నాను అన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రీతిగా తరమబడుతున్నటువంటి వారులారా, రేపు ఒకరోజు మీరు ప్రతిఫలం పొందుతారు. రెండవది, తరమబడుతున్నటువంటి వాళ్ళకు కూడా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు, బహుమానం ఇస్తాడు. ఎవరు తరుగుతున్నారో వారికి కూడా ఏమిస్తాడో మీరు ఎరగవలసిన వారుగా ఉంటున్నారు. ఇంకా గమనించండి, వారు 34వ వచనంలో శాస్త్రం కొరడాలతో కొట్టిస్తారట, సమాజ మందిరంలో కొట్టించి ఇవన్నీ చేస్తారు. 35, నీతిమంతుడైన ఏబేలు రక్తం మొదలుకొని బలిపీఠముకును దేవాలయమునకు మధ్య చంపిన బరకియా కుమారుడు జకరయ రక్తం వరకు భూమి మీద సిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. ఇవన్నీ ఈ తరము వారి మీదకి వచ్చునని మీతో నిశ్చయముగా గమనించండి. అందుకే చెప్తూ వచ్చాను, ఆది కాండము నుండి. ఇప్పుడు ఎవరెవరి గురించి నేను కొన్ని విషయాలను అక్కడక్కడ నేను మీకు గుర్తు చేస్తాను. ఈ మాటలు వినట మనము ఏం చేయకూడదు అనంటే, ఇది ఆత్మీయంగా గమనించాలి, శరీర సంబంధంగా గమనించాలి. ఆత్మీయంగా, శరీర సంబంధంగా 2 విషయాలుగా మనం గమనించాలి. నిర్గమకాండము 23వ అధ్యాయము 7వ వచనము ప్రకారం నిరపరాధినైనను నీతిమంతునైనను చంపకూడదు. ఎక్కడ ప్రారంభించబడింది? నీతిమంతుని యొక్క రక్తము అంటాడు. ఎవరి గురించి? ఏబేలు, కయ్యేను గురించి. నేను కొన్ని విషయాలు నేను మీకు అట్లా గుర్తు చేస్తున్నాను, వినండి. ఎందుకంటే కయ్యేనును కయ్యేను ఏం చేసినాడు? ఏబేల్ని చంపినటువంటి యొక్క విషయం, రక్తమును ఎంత భయంకరమైన విషయం, ఎందుకంటే చంపడం వల్ల విషయం అన్నమాట. అందుకనే కయ్యేను ఏబేలుని చంపినటువంటి విషయం. అక్కడి నుంచి మొదలు పెడితే మీరు ఆది కాండము ఎక్కడైనా చదవండి,
ఎవరు చంపినారు, ఏమైనారు అనేటువంటి విషయానికి వస్తుంది. నేను గుర్తు చేసి చెప్పినాను. న్యాయాధిపతుల గ్రంథంలోకి వస్తే 1వ అధ్యాయంలో, అందుకనే ఎవరిని చంపినా, ఎట్ట చేసినా, నరహత్య చేసినా కూడా దేవుని బిడ్డలారా మీరు అక్కడ తప్పించబడినటువంటి సంగతిని మనం ఎరగవలసినటువంటి విషయం. ఎందుకంటే వీళ్ళు ఏం చేసినట్ట, నిర్దోషులను లేక ఏం చేసినారు, నిరపరాధులను, నిర్దోషులను లేక నీతిమంతులను చంపినారు. న్యాయాధిపత గ్రంథము 1వ అధ్యాయంలో అదోని బెజేక్ అనేటువంటి వాడు ఉంటాడు. ఇప్పుడు అతను ఏం చేసినాడంట, 1వ అధ్యాయంలోనే ఇతని గురించి రాయబడి ఉంటుంది. ఇది మీరు తర్వాత చదువుకోండి, నేను అక్కడక్కడ చూపిస్తా ఉన్నాను. ఆ న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు అదోని బెజేకు తన కాళ్ళకు చేతులకు బోండాలు తన కాళ్ళ చేతుల బొటనవేళ్లు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల కింద ముక్కలు ఏరుకొని చుండిరి. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చను. వారు యెరూషలేమునకు అతను తోడుకొని రాగా అతన్ని అక్కడ చంపేసి. ఎవరు? అదోని బెజేకు. కాబట్టి ఏం చేయలేదు, నిర్దోషులను, నిరపరాధులను చంపినటువంటి వారికి దేవుడు ఎప్పుడు కూడా దోషిని నిర్దోషిగా ఎంచడు. అదే న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము అబీమెలెకు గురించినటువంటి విషయము మాట్లాడే విషయం. గిద్యోని యొక్క కుమారుల విషయంలో అతడు తన యొక్క కుమారులను, ఎవరిని, గిద్యోని కుమారులను ఎంతమంది చంపినాడు చూడండి. 9వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము 9లో ఈ విధంగా రాయబడి ఉంటుంది. షెకెములో ఉన్న అబీమెలెకున్న ఏం చేశాడంట, అతడు కొంతమందిని అల్లరి జనాంగాన్ని పెట్టుకొని ఎంతమంది చంపినాడంటే, ఇంటికి పోయి 70 మంది, 5వ వచనము, 70 మంది మనుషులను ఒక్క రాతి మీద చంపినాడు. ఎవరు? ఈ యొక్క అబీమెలెకు అనేటువంటి వాడు చంపేసినాడు. దీనిని బట్టి ఏమైనది అని అంటే, అతని దోష శిక్ష అతని మీదికి వచ్చినట్లు మనం దేవుని వాక్యంలో మనం ఇదే న్యాయాధిపతుల గ్రంథంలో రాయబడింది. ఏదైతే తాను చేసినాడో తన యొక్క 70 మంది విషయాన్ని బట్టి తను ఏం చేసినాడంటే చూడండి, 10వ అధ్యాయం 9వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 9లో 56. అట్లు అబీమెలెకు తన 70 మంది సహోదరులను చంపటం వలన తన తండ్రికి చేసిన ద్రోహమును చేసిన దేవుడు మరలా అతని మీదికి రప్పించెను. షెకెమున వారు చేసిన ద్రోహం అంతటిని దేవుడు వారి తల మీదికి రాజేశాను. యెరుబ్బయలు కుమారుని యోతాము శాపం వారి మీదికి. అందుకని చెప్పే విషయం ఏంటంటే, మనము ఎవరికి ఏ కీడు తలపెడుతున్నామో తిరిగి దేవుడు ఆ వ్యక్తి మీదకి దాన్ని తీసుకొని వస్తాడు. 7వ వచనంలో నిరపరాధినైన నీతిమంతునైన, ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథం. తర్వాత న్యాయాధిపతుల తర్వాత మనం చదువుకుంటే రాజులు వస్తారు. రాజుల కాలంలో సౌలు చేసినటువంటి విషయం కూడా నేను టూక్గా చెప్పుకుంటూ పోతుంటాను, వచ్చాలని చూపించడం లేట్ అవుతుంది. సౌలు చేసినటువంటి దోషాన్ని బట్టి ఏమైనది, సౌలు యొక్క జీవితంలో దాన్ని అనుభవించినాడు. అంతేకాదు, మీరు దావీదు విషయం కూడా చూడండి. దావీదు విషయం కూడా ఏం చేసినాడు, దావీదు కూడా ఉరియా విషయంలో చేసినట్టు, బెత్షెబా విషయం చేసినట్టు దాన్ని కూడా దేవుడు చేసినాడు. ఇక్కడ ఇంకా చూస్తే విచారం ఏంటంటే, దావీదు ఒప్పుకున్నా కూడా ఏం చేసినాడు, అతని మీదకి నువ్వు చేసిన దాన్ని బట్టి నీ మీదకి వస్తే శిక్ష వస్తున్నాడు. ఏం చేయడు, దేవుడు ఒప్పుకున్నాడు, దావీదుని క్షమించినాడు, నా హృదయానుసారని రాయబడింది. అయినా కొంత శిక్షకు మాత్రము తాను అనుభవించినట్టుగా మనం చూడగలం. ఇంకా రాజుల విషయంలో మనం చూస్తే ఎందుకంటే దేవుని బిడ్డలారా గమనించండి, దావీదు రాజు ఉన్నాడు, తర్వాత సొలొమోను. యెరోబాము కాలంలో యెరోబాము చూడండి, ఎందుకంటే రాజుల గ్రంథాలు వెతికితే కనబడుతుంది. యెరోబాము ఏమి చేసినాడో తప్పకుండా వారి మీదకి ఆ శిక్ష తీసుకురాబడింది. ఇది ఎంతో బాధకరమైన విషయం. మూడు కుటుంబాల గురించి దేవుడు ఎంత చెప్తాడంటే అట్లా చెప్తాడు. నేను చదువుతున్నాను వినండి. రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయంలో 3 కుటుంబాల గురించి ఆయన సుదీర్ఘంగా చెప్తాడు. ఎవరి కుటుంబాలంటే, ఇది యెరోబాము కుటుంబాన్ని గురించి, తర్వాత బాయేషా కుటుంబాన్ని గురించి, ఆహాబు కుటుంబాన్ని గురించినటువంటి విషయము మనకు ఇక్కడ రాయబడి ఉంటున్నటువంటి సందర్భం. కాబట్టి గమనించండి, దేవుని బిడ్డలుగా
ఎందుకు చెప్తున్న విషయం అని అంటే, వాళ్ళని దేవుడు విడిచిపెట్టలేదు. దేవుడు ఏదైతే వారు చేసినారో, దోషులను నీతిమంతులను వాళ్ళు చంపినారు వీళ్ళని. అందుకనే 3 కుటుంబాల గురించి నేను చెప్తూ వచ్చాను. ఇంకేం జరిగిందంటే, ఆహాబు కుటుంబీకుల గురించి కూడా రాయబడిన సందర్భం మనం ఎరుగుదాం. రాయబడిన సందర్భం నేను చదువుతున్నాను. ఒక మాట చదివి ముందుకెళ్తాం. 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము. నెబాతు కుమారుడైన యెరోబాము కుటుంబీకులకును, అయ్యా కుమారుడైన బయషా కుటుంబీకులకు నేను అప్పగించినట్లు ఆహాబు కుటుంబీకులకు నేను అప్పగిస్తాను. వీళ్ళకి ఏం జరిగింది? వాళ్ళు నిర్దోషులను, నీతిమంతులను, నిరపరాధులను వాళ్ళు చేసినారు. నాబోతు విషయం కావచ్చు, ఇట్లా దేవుని ప్రవక్తల విషయంలో కావచ్చు. ఏం జరిగింది? తప్పకుండా జరిగింది. అదే రాజుల గ్రంథానికి వస్తే, లేక దినవృత్తాంతములు 36వ అధ్యాయము గమనించండి, 14 నుంచి ఉంటుంది. దేవుని ప్రవక్తలను వాళ్ళు హింసించినారు. దేవుని దూతలను యేసుప్రభువు చెప్పినాడు కదా, మనం చదువుకుంటే ఇంతకుముందు అయినటువంటి మత్తయి సువార్త 23వ అధ్యాయంలో నేను గుర్తు చేస్తూ వచ్చినాను నేను మీకు. ఎందుకంటే 34వ వచనం, అందుచేత ఇదిగో నేను మీ వద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు అంటారు, కొందరిని సమాజ మందిరంలో కొట్టింతురు. కాబట్టి దేవుడు ఎవరిని విడిచిపెట్టలేదు. 2 దినవృత్తాంతముల గ్రంథం 36వ అధ్యాయం చదివితే నివారింపశక్యం కాదు. ఇర్మియా గారిని ఇబ్బంది పెట్టినారు, అదే ప్రవక్తలను ఇబ్బంది పెట్టినారు. ఇంకొక విషయం ఏంటంటే, 2వ రాజుల గ్రంథము 12వ అధ్యాయం చదివితే, తర్వాత 2 దినవృత్తాంతముల గ్రంథము 24వ అధ్యాయాలు తర్వాత చూస్తే యోవాషు విషయంలో కూడా అంతే. యోవాషు యొక్క తనను చంపేటువంటి అతల్య వశం నుండి తప్పించి 6 సంవత్సరాలు మందిరంలో పెట్టి కాపాడి 7వ సంవత్సరం రాజుగా చేసి తాను బ్రతికినంత కాలము యోవాషుకు, రాజుకు ఎంతో మేలుగా బోధిస్తూ బుద్ధి చెప్పినటువంటి వాడుగా ఉన్నాడు. అట్లాంటి వ్యక్తి విషయంలో నమ్మకం విడిచిపెట్టేసి అవిధేయుడైనాడు. కార్య ఆరంభం కంటే కార్య అంతం మేలని. తర్వాత దాన్ని బట్టి యెహోయాదా కుమారుడి జకర్య దేవుని యొక్క సత్యాన్ని మీరు ద్రోహం చేస్తున్నారు, కాబట్టి ఇది సరైన విధానం కాదు అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పినందుకు ఏం చేసినారు? తన తండ్రి తనకు చేసినట్టు మేలును మర్చిపోయి భయంకరంగా దుర్మార్గంగా ఏం చేసినారంటే, తనను చంపినటువంటి విషయం మనకు తెలుసు. చంపినటువంటి విషయం, అందుకనే ఏం చేసినాడు? చంపినాడు. దాని మీదకి ఏమైందంటే అతనికి పెద్ద శిక్ష వచ్చింది. 2వ దినవృత్తాంతముల గ్రంథము 24వ అధ్యాయము మీరు తర్వాత చదవండి. ఎందుకంటే 19వ వచనం, తన వైపునకు వారిని మలించక యెహోయాదా వారి యొద్దకు ప్రవక్తలను పంపగా ప్రవక్తలు వారి మీద సాక్ష్యం పలికిరి గాని వారు చెవిన ఒగ్గలేదు. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడైన యెహోయాదా కుమారుడైన జకర్యా మీదకి రాగా అతడు జనుల ఎదుట నిలవబడి, మీరెందుకు యెహోవాకు ఆజ్ఞను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాని విసర్జించ కనుక ఆయన మిమ్మల్ని విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చున్నాడు. అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోయాదా మందిరపు ఆవరణంలో రాళ్ళు రువి అతన్ని చావగొట్టిరి. ఈ ప్రకారం రాజు అయిన యెహోవాషు జకర్యా తండ్రి అయిన యెహోయాదాకు తను చేసిన ఉపకారమును మర్చిన వాడై అతని కుమారుని చంపించను. అతడు చనిపోయినప్పుడు యెహోవా దీన్ని దృష్టించి విచారణ చేయనుగా తెచ్చినాడు. ఆ సంవత్సరము సిరియా రాజైన యెహోవాషు మీదికి వచ్చెను. వారు యూదా దేశము వారి మీద, యెరూషలేము వారి మీద శేషం లేకుండా, ఇదంతా కూడా ఏమైనాడు? సొమ్మంతా దోసుకొని పోబడ్డాడు. తను కూడా 25వ వచనంలో ఏం చేయాలంట? వారు యెహోవాషును పోయినప్పుడు అతను మిక్కిలి రోగి అయి ఉండను. అప్పుడు యాజకుడైన యెహోయాదా కుమారుల ప్రాణహత్య దోషం నిమిత్తం అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతడు పడక మీద ఉండగా అతని చంపిరి. అతడు చనిపోయిన తర్వాత జనులు దావీదు పట్టణమందు అతని పాతిపెట్టి కానీ రాజుల గృహంలో. గమనించండి, దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టడు, దోషిని నిర్దోషిగా ఎంచడు. ఇక్కడి నుంచి మనము ప్రకటన గ్రంథంలోకి వస్తే, అందుకనే ఆది కాండం కానుండి ప్రకటన గ్రంథం వరకు మనకు కనబడే విషయాలు చాలా ఉన్నాయి ప్రియులారా చెప్పడానికి, కానీ చెప్పలేము ఇప్పుడు. ప్రకటన గ్రంథంలో ఒక విషయం రాయబడి ఉన్నటువంటి విషయం, ఎందుకంటే దేవుడు నిర్దోషిగా ఎంచడండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఏదో తోచినట్టు సంఘాలలో పడి రకరకాల విధాలుగా చేస్తున్నటువంటి వారులారా వినండి. ఈ రోజుల్లో దేవుని సేవకులు, దేవుని వాక్యం చెప్పేటువంటి వారు కావచ్చు, విశ్వాసులు, ఆత్మీయంగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటే
ఇది చదవండి. దేవుడు ఎవరిని ఒప్పుకోడు, దోషిని నిర్దోషిగా ఎప్పుడు ఎంచడు. అందుకనే మీరు జాగ్రత్తగా మీరు గమనించవలసిన విషయము, ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము, ప్రకటన 16వ అధ్యాయము 5వ వచనం గమనించండి. ఇంకొక విషయాన్ని కొన్ని చెప్పలేకపోతున్నాను, కొన్ని చెప్తున్నాను. దీనికి వారు ఎంటట 3వ దూత 4:5 3వ దూత తన పాత్రను నదులలోను జలధారల్లోనూ కుమ్మరింపగా అవి రక్తమాయను. అప్పుడు వర్తమాన భూతకాలంలో ఉండు పవిత్రుడ పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. దీనికి వారి పాత్రులే. నీవు ఈలాగు తీర్పు తీర్చి కనుక నీవు న్యాయవంతుడవని జలముల దేవత చెప్పగా వింటిని. గమనించండి, దేవుడు ఎవరిని కూడా రక్తం చిందించినారు. కొత్త నిబంధనలో చూస్తే ప్రకటన గ్రంథంలో ప్రవక్తలను, దేవుని బిడ్డలను, సంఘాలను హింసించేటి వాళ్ళు తిరిగి వాళ్ళకు రక్తం దాగనిచ్చినాడంట. ఐగుప్తుల విషయం కూడా అది రాయబడి ఉంది, రక్తమైంది. అందుకే నేను చెప్పే తలంపు ఏందనంటే, భయంకర దినాలలో ఉంటున్నాం. ఈ వాక్యాన్ని ఎరిగినట్టు మనము మళ్ళా మనం చదివినట్టు భాగము నిర్గమాకాండము 23వ అధ్యాయమును మరలా మనం తలంచుకొని మనం ఏ విధంగా ఉంటున్నామో మనం గుర్తెరగవలసిన వారంగా ఉంటాం. 7వ వచనం, అబద్ధమునకు దూరంగా ఉండు, నిరపరాధినైనను నీతిమంతునైనను చంపకూడదు. 2 విధాలు, నువ్వు ఆత్మీయంగా చంపుతున్నావో శరీర సంబంధంగా చంపుతున్నావో. నేను దుష్టుని అంట. ఇది ఎవరి పని అంటే దుష్టుడు ఎవరంటే సైతానుకున్న పేరు. వాడు దుష్టుడు, దుర్మార్గుడు. ఈ దినాలలో సంఘాలలో ఇట్లాంటి దుష్టులు దుర్మార్గంగా బయలుదేరి నీతిమంతులను ఆత్మీయులను హింసబెట్టి చంపి, ఆత్మీయంగా చెప్పేది, ఆత్మీయంగా చంపేటువంటి వారు ఉంటే రేపు దోషిని నిర్దోషిగా ఎంచాడు. ఈ విషయాన్ని ఎరిగి ఈ భాగాన్ని అనుసరించి మనము ఆ విధంగా ఉంటే ప్రభు దగ్గర ఒప్పుకొని క్షమాపణ కోరి ప్రభు బిడ్డలంగా మనం జీవిస్తాం. లేకుంటే ప్రభు కొరకు మనకు ఆత్మీయంగా ప్రభు సిద్ధపరుస్తాడు. భయంకర దినాలు ఉంటున్నాం కాబట్టి కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు. ఈ భాగాన్ని అనుసరించి ముందుకు సాగుతాం. ప్రార్థన చేస్తాం. ప్రియమైన తండ్రి, ఈ భాగాన్ని దీవించు. ఇచ్చేందుకు కొంచెం చెల్లిస్తూ మేము నీ కొరకు ఏ విధంగా జీవించాలో సహాయపడమని వదనాలు చెల్లిస్తూ మా ప్రియులందరి కొరకు ప్రార్థిస్తూ కృపను కోరితే మనం ప్రాణం చేరుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సావాసం మనందరి తోడైనను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి.